రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు కోమపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. సార్, ప్రజాపాలన కార్యక్రమం ఎలా ఉంది? ఆదరణ ఎట్లా ఉంది? ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? ప్రజాపాలన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని ఇన్ని రోజులు ప్రజలు ఏవైతే స్కీమ్లు ఉన్నాయో వాటి కోసం అప్లై చేయడమే మాత్రమే కానీ రిప్లై రాలేదు. అది కాదు, మనం ఏమైతే 6 గ్యారంటీలను అభయహస్తం కింద పథకం కింద ప్రామిస్ చేసామో ఎన్నికల్లో అవన్నీ అమలు చేయడానికి దాంటన్నిటికి కూడా సులభతరమైన ఒక దరఖాస్తును పెట్టినాం. దాని అన్నిటిని కూడా స్వీకరించడానికి 28వ తారీఖు నుండి 6 తారీఖు వరకు 6 గంటల వరకు ఉంది. కాబట్టి ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి స్పందన చూస్తే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. రేషన్ కార్డు లేనోళ్ళు, ఆరోగ్యశ్రీ కార్డు లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజాపాలన ప్రజాకంటక పాలన నడిచింది, నియంతృత్వ పాలన నడిచింది. ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన అంటే, ప్రజాపాలన అంటే ఎట్లా ఉంటుందో చూపించడానికే మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కొనసాగిస్తా ఉంది. గత 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు రాని వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రేషన్ కార్డు వీళ్ళలో చాలా గందరగోళం ఉంది, అనుమానాలు ఉన్నాయి. దీన్ని ఎట్లా నివృత్తి చేస్తున్నారు అధికారులు? అప్లై చేసిన ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో మాకు రేషన్ కార్డు లేదని వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు లోపల ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. 10 ఏళ్లలో రాని వాళ్ళు ఎవ్వరూ అనుమానపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా వాళ్ళకు రేషన్ కార్డు వస్తుంది. ఇక ఏదైతే రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇతర పెన్షన్ల విషయంలో మళ్ళీ అప్లై చేసుకున్నటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి కదా, దానిపైన క్లారిటీ. రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పెట్టింది. అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది అని అంటే, 1 ఎకరం ఉండే అది మరి 2 ఎకరాలు కొన్నాడో 3 ఎకరాలు కొన్నాడో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఆ 3 ఎకరాలకు కూడా రైతుకు రావాల్సిందే. అదే విధంగా కౌలు రైతు ఉన్నాడు. కౌలు రైతు 1 ఎకరం పెట్టుకొని ఇంకొక 5 ఎకరాలు తీసుకున్నాడు అనుకోండి, దాన్ని కూడా నమోదు చేయాలి. ఆ సర్వే నెంబర్ కూడా తీసుకోవాలి. పెట్టుకుంటేనే కదా కౌలు రైతుకు కూడా వచ్చేది. అందురించే కాబట్టి రైతు భరోసా తప్పకుండా వాళ్లకు ఉపయోగపడే విధంగా అప్డేట్ ఉన్న పెన్షన్ ఉంటుంది. ఉన్న ఏదైతే 5,000 పొందుతా ఉన్నారో, సంవత్సరానికి 10,000 పొందుతా ఉన్నారో, దాన్ని అదే భూమి మనకు కొంటే దానికి కొత్తగా ఇస్తాం, లేకపోతే దీన్ని అప్గ్రేడ్ చేస్తాం. సో ఇది మొత్తానికైతే ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందనలు వస్తుంది అని చెప్పేసి కూడా కోమపల్లి సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.